ఎన్నో ఏళ్ల క్రితం మాట ఇది. అలీబాబా అన్న పేరున్న కార్పెంటర్ ఉండేవాడు. అతను తన భార్యతో కలిసి నిరుపేద జీవితాన్ని గడుపుతుండేవాడు. అలీబాబా తన గాడిదను తీసుకుని అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళేవాడు. ఆ కట్టెల్ని అమ్మి ఇల్లు గడిపేవాడు. ఓ రోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఏవో శబ్దాలు వినిపించాయి. అవి గుర్రాల శబ్దాలు. అతను కంగారు పడ్డాడు. వీడు దొంగ అనుకుంటాను, నేను దాక్కోవాలి. గాడిదని చెట్ల మధ్య కట్టేసి అలీబాబా చెట్టుపైకి ఎక్కేశాడు. ఆ గుంపు సరిగ్గా అదే చెట్టు కిందకి వచ్చి ఆగింది. అలీబాబా లెక్క పెట్టాడు. వాళ్ళు 40 మంది. వాళ్ళు ఎంతో భారీగా ఉన్న సామాన్ని గుర్రం నుండి కిందకి దింపారు. అలీబాబాకి అర్థమైంది వాళ్ళు దొంగలని. ఒకడు ఓ పెద్ద రాయి వైపు నడిచాడు. గట్టిగా అరిచాడు, తెరిచేయ్ సిమ్ సిమ్. అప్పుడు ఓ వింత జరిగింది. ఆ పెద్ద రాయి తొలగిపోయింది. ఒక గేట్ లాగా. ఎదురుగా ఒక గుహ ఉంది. దొంగలందరూ ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లారు, తమ భారీ సామాన్ని తీసుకుని. చివరి దొంగ కూడా లోనికి వెళ్ళగానే ఆ రాయి యథాస్థితికి వచ్చేసింది. అలీబాబాకు నమ్మకం కలగలేదు. కొద్దిసేపటి తర్వాత ఆ రాయి మళ్లీ కదిలింది. దొంగలు బయటికొచ్చారు. సర్దార్ బయటికి వచ్చి మళ్లీ అరిచాడు, మూసేయ్ సిమ్ సిమ్. ఆ రాయి మళ్లీ మార్గాన్ని మూసేసింది. కొద్దిసేపటిలోనే గుర్రాలెక్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అలీబాబా చెట్టు నుంచి కిందకి దిగి తిన్నగా రాయి దగ్గరికి వెళ్ళాడు. అతను అవే మాటల్ని చెప్పాడు, తెరిచేయ్ సిమ్ సిమ్. ఆ పెద్ద రాయి శబ్దం చేస్తూ తొలగిపోయింది. అలీబాబా లోపలికి వెళ్ళాడు. లోపల ఉన్నది చూశాక అతని తల తిరిగిపోయింది. బంగారు నాణాలు, వజ్రాలు, ఖజానాలు చిందరబందరగా ఉన్నాయి. ఆశ్చర్యంతో 3 గోనెల నిండా నింపి తీసుకుని బయలుదేరాడు. బయటికి వచ్చాక మళ్లీ సర్దార్ చెప్పిన అవే మాటలు చెప్పాడు, మూసేయ్ సిమ్ సిమ్. అతను మొత్తం సామాన్ని గాడిద పైన పెట్టి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చాక అతను తన భార్యకు ఆ సామాను చూపించాడు. ఆమెకు కూడా అర్థం కాలేదు. అలీబాబా వీటిని ఎక్కడి నుండి తెచ్చాడో, ఇంత బంగారం ఎక్కడ దొరికింది? అలీబాబా ఆమెకి మొత్తం కథని చెప్పాడు. ఆమె విని చాలా సంతోషించింది. సామాన్ని బయటికి తీసింది. రండి లెక్క పెడదాం, మన దగ్గర ఎన్ని నాణాలున్నాయో. లేదు, ఒక లోయ తవ్వి దాంట్లో దాచివేద్దాం. నువ్వు నాణాల్ని దాచడానికి చోటు వెతుకు. నేను మీ అన్నయ్య కాసింని అడిగి పాత్రని తెస్తాను. అలీబాబా అన్నయ్య కాసిం చాలా ధనవంతుడు, దురాశ కలవాడు. ఎప్పుడు అలీబాబాకు సాయం చెయ్యడు. అందుకని అలీబాబా అన్నాడు, నాణేల గురించి ఎవ్వరితో చెప్పొద్దు, ఎవ్వరితో కూడా చెప్పొద్దు. అతని భార్య కాసింని కొలవడానికి పాత్రని అడిగింది. కాసింకు అనుమానం వచ్చింది. అతను అడిగాడు, అది నీకు దేనికి కావాలి? ఏం కొలుస్తావు నీవు దాంట్లో?
అలీబాబా భార్య నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది. కాసింకి ఆమెపై నమ్మకం కలగలేదు. అతను కనిపించకుండా పాత్ర కింద తేనెని రాశాడు. ఆ పాత్రలోనే బంగారు నాణాల్ని కొలవసాగారు. తర్వాత మొత్తం నాణాల్ని పాతిపెట్టారు. ఆ తర్వాత అలీబాబా భార్య కాసింకు పాత్రను తిరిగి ఇవ్వడానికి వెళ్ళింది. ఆమె చూడనే లేదు పాత్ర అడుగున బంగారు నాణాలు అంటుకుపోయాయని. చాలా పెద్ద తప్పు చేసింది ఆమె. కాసింకి పాత్ర అందగానే అడుగున చూశాడు. బంగారు నాణాన్ని చూసి ఆశ్చర్యంతో ఉండిపోయాడు. అలీబాబాకు ఈ బంగారం ఎక్కడ దొరుకుంటుందో ఏమో. కాసింకు నిద్ర పట్టలేదు. ఉదయం కాగానే అతను అలీబాబా ఇంటికి వెళ్ళాడు. పాత్ర కింద ఉన్న బంగారు నాణాన్ని చూపించాడు. అలీబాబా, ఈ బంగారం నీవు కొనలేవు. ఇంత బంగారం ఎక్కడి నుండి వచ్చింది చెప్పు నాకు. అలీబాబా మొత్తం కథని అతనికి చెప్పాడు. ఇంకెవరికి ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. నీవు నన్ను చోటికి తీసుకెళ్ళకపోతే నేను దొంగలకు చెప్తాను. కానీ కాసిం, అలీబాబాకు తెలుసు కాసిం అన్నంత పని చేస్తాడని. అందువల్ల అతన్ని అక్కడికి తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఆ బొయ్యారము ఈ గుట్ట వెనకాలనే ఉంది. పద ఇక్కడి నుంచి వెళ్దాం. మళ్ళీ ఆ దొంగ వస్తే రావచ్చు. ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. అయితే కాసిం మనసంతా గుహలోనే ఉండిపోయింది. వెంటనే 2 గాడిదలను తీసుకుని గుహ వద్దకు వెళ్ళాడు. అక్కడికి రాగానే అలీబాబా చెప్పిన మాటల్ని చెప్పాడు. తెరిచేయ్ సిమ్ సిమ్. ఆ రాయి అడ్డు తొలగింది. మార్గం తెరుచుకుంది. కాసింకు నమ్మకం కలగలేదు. లోపల చూశాక ఆశ్చర్యంతో ఉండిపోయాడు. అంత బంగారాన్ని చూసి అతని ఆశ మరింత పెరిగింది. తొందరగా బంగారాన్ని సంచుల్లో నింపుకున్నాడు. సంచులు నిండగానే బయటకు వచ్చాడు. అయితే రాయి మూసుకుపోయింది. దాన్ని తెరవడానికి చెప్పవలసిన మాట కాస్త అతను మర్చిపోయాడు. నోటికి ఏది వస్తే అదే చెప్పసాగాడు. తెరిచేయ్ టిమ్ టిమ్, తెరిచేయ్ కుమ్ కుమ్, తెరిచేయ్ జిమ్ జిమ్. ఎన్ని మాటలు చెప్పినా ఆ రాయి కదల్లేదు. కంగారు పడ్డాడు. అతనికి మార్గం కనిపించడం లేదు. అంతలోకి దొంగలు గుహలోకి వచ్చారు. అతనికి కాసిం గాడిదలు చూసి అనుమానం వచ్చింది. తెరిచేయ్ సిమ్ సిమ్. ద్వారం తెరుచుకోగానే దొంగలు కాసింని పట్టుకున్నారు. అతనిని శిక్షించారు. అయితే నా దగ్గర దొంగిలించే దొంగ వీడేనా? అర్ధరాత్రి అవుతున్నా కాసిం ఇంటికి రాకపోవడంతో అతని భార్య కంగారు పడింది. ఆమె అలీబాబా సాయం కోరింది. అలీబాబా కాసింని వెతకడానికి బయలుదేరాడు. గుహని చేరుకోగానే కాసిం గాడిదలు కనిపించాయి. దొంగలు కాసింని చంపేశారని తెలుసుకున్నాడు. అతను తన భార్యకు అంతా చెప్పాడు. అతను నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని. కొద్ది రోజుల పాటు అలీబాబా అతని భార్య కాసిం ఇంట్లోనే ఉండసాగారు. అతను అన్ని పనులు చూసుకోసాగాడు. దాన్ని పెంచాడు. అతను కూడా ధనవంతుడయ్యాడు. అదే సమయంలో దొంగల సర్దార్కు తెలిసింది గుహలోని బంగారం రోజూ తరిగిపోతోంది అని. అతను ఒక దొంగని విషయం కనుక్కోమన్నాడు. పట్నం వెళ్ళి కనుక్కో, ఎవరైనా కొత్తగా ధనవంతులై చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారా అని. ఆ దొంగ కళ్ళు అలీబాబాపై పడ్డాయి. బంగారు నాణాల్ని పట్టుకుని బజారులో తిరుగుతున్నాడు. అతని వెనకాలే వెళ్ళాడు.
అలీబాబా ఇంటిలోకి వెళ్ళగానే దొంగ ఒక గుర్తు పెట్టాడు. సాయంత్రం కాసిం భార్య గుర్రాలకి నీళ్ళివ్వడానికి వెళ్ళింది. అప్పుడు ఆ గుర్తుని గమనించింది. ఆమెకి తెలిసింది ఏదో ఆపద పొంచి ఉందని. ఆమె చుట్టుపక్కల ఇళ్లకు కూడా అలాంటి గుర్తునే పెట్టింది. ఉదయం కాగానే 40 మంది దొంగలు అలీబాబా ఇంటిని వెతకడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు అందరి ఇళ్లపై ఉన్న గుర్తుని గమనించారు. ఓడిపోయి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ సర్దార్ మొండివాడు. వేషం మార్చుకుని అతని వెతకసాగాడు. నిశ్శబ్దంగా అలీబాబా ఇంటికి చేరుకున్నాడు. తలుపు తట్టాడు. అలీబాబా తెరిచాడు. చాలా దూరం నుండి వచ్చాను. నూనె అమ్ముకుంటాను నేను. ఈ ప్రాంతంలో అందరికన్నా ధనవంతులు మీరే అని తెలిసింది. నా దగ్గర మీరు నూనె కొంటారా? అలీబాబా సర్దార్ని నూనె వ్యాపారి అనుకుని రాత్రి భోజనానికి రమ్మన్నాడు. 40 నూనె డబ్బాలను తీసుకుని అతను అలీబాబా ఇంటిని చేరుకున్నాడు. అలీబాబా అతనికి సకల మర్యాదలు చేశాడు. రాత్రి అక్కడే ఉండిపోమ్మన్నాడు. సర్దార్ వెంటనే సంతోషంగా అంగీకరించాడు. వాళ్ళిద్దరూ భోజనం చేస్తుండగా కాసిం భార్య నూనె డబ్బాల్ని చూడడానికి వెళ్ళింది. ఆమెకి ఏవో శబ్దాలు వినిపించాయి. ఇప్పుడు బయటికి రమ్మంటారా? వద్దు, కొద్దిసేపు తర్వాత. ఆమెకి అర్థమైంది అవి నూనె డబ్బాలు కావని, అందులో దొంగలున్నారని. ఆమెకి అర్థమైంది వాళ్ళు ఎందుకొచ్చారన్నది. ఆమె వంటింట్లోకి వెళ్ళి చాలా నూనెని కాచింది. ప్రతి డబ్బాలో వేడి నూనె పోసింది. లోపల ఉన్న దొంగల స్థితి చెప్పక్కర్లేదు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. రాత్రి అందరూ నిద్రపోయాక సర్దార్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు రండి. ఎలాంటి చలనం కనబడలేదు. అందుకని మళ్ళీ చెప్పాడు. పడుకున్నారా ఏంటి? అతను మళ్ళీ చెప్పాడు. జవాబు రాలేదు. అప్పుడు ఒక డబ్బా మూతని తెరిచి చూశాడు. అందులో దృశ్యం చూసి అవాక్కయ్యాడు. తను వాళ్ళకి దొరకకూడదని భయంతో పారిపోయాడు. ఇక ఎప్పుడు వెనక్కి రాలేదు. మర్నాటి ఉదయం కాసిం భార్య అలీబాబాకు జరిగింది చెప్పింది. ఇక దొంగల భయం లేకుండా మొత్తం అంతా కలిసి సంతోషంగా జీవించసాగారు. ఒకానొకప్పటి విషయం ఇది. ఒక పేద విధవ మహిళ తన కొడుకుతో కలిసి ఉండేది. ఆమె కొడుకు జాక్ ఏ పని చేసేవాడు కాదు. ఎందుకంటే అతను చాలా బద్ధకస్తుడు. అందువల్ల ఆమె వద్ద డబ్బు ఉండేది కాదు. అమ్మా, తినడానికి ఏమైనా ఉందా? నాకు ఆకలేస్తుంది. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళు ఇంకా పేదవారయ్యారు. ఆ రోజు రానే వచ్చింది. తమ మిల్క్ వైట్ ఆవుని అమ్మేయాల్సి వచ్చింది. ఎందుకంటే దానిని కూడా వారు మేపలేకపోయేవారు. జాక్ తల్లి అతనితో చెప్పింది, ఆవుని బజారుకి తీసుకెళ్లి మంచి ధరకు అమ్మేయమంది. బహుశా తినడానికి ఏదైనా కొనుక్కోవచ్చని. బజారుకు వెళ్లేటప్పుడు జాక్ ఒక విచిత్రంగా కనిపించే ముసలాయన కలిశాడు. ఆ ముసలాయన ఆవుని చూసి జాక్తో అన్నాడు, హలో, ఇలా చూడబ్బాయ్, నువ్వు నీ ఆవును నాకిస్తే కనుక నేను నీకు దానికి బదులుగా బోల్డని వస్తువుల్నిస్తాను. జాక్
ఇది విని ఎంతో సంతోషించాడు. ముసలాయన 5 బీన్స్ ని తన జేబులోంచి తీసి ఇచ్చాడు. బీన్స్? అవును, ఇవి మ్యాజిక్ బీన్స్. జాక్కి ముందు ఈ విషయంపై నమ్మకం కుదరలేదు. ఇలా విను బాబు, నువ్వు ఒక మంచి పిల్లాడిలా ఉన్నావు. ఈ మ్యాజిక్ బీన్స్ తీసుకో. నువ్వు సంకోచించకు, నాపై నమ్మకం ఉంచుకో. జాక్ ఆ ముసలి వ్యక్తిని నమ్మాడు. ఇక ఆ బీన్స్ కు బదులుగా ఆవు మిల్క్ వైట్ ని అతనికి ఇచ్చేశాడు. తన పనితో సంతోషించి జాక్ ఇంటి వైపుకి వెళ్ళాడు. అమ్మా, ఇలా చూడు నేనేం తెచ్చానో. జాక్ ని ఇంత సంతోషంగా ఉండటం చూసిన తల్లి అనిపించింది ఆవుకి మంచి ధర పలికి ఉంటుందని. ఎప్పుడైతే జాక్ తన తల్లికి మ్యాజిక్ బీన్స్ చూపించాడో ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆమె ఆ మ్యాజిక్ బీన్స్ ని గార్డెన్ లోకి విసిరేసింది. జాక్ ని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పింది. నువ్వు నీ గదిలోకి వెళ్ళు. నిన్ను నేను బయటికి రమ్మని పిలిచే వరకు బయటికి రాకు. నీకు ఈరోజు భోజనం లేదు. ఉదయం జాక్ తన కిటికీలోంచి బయటికి చూసి ఆశ్చర్యపోయాడు. అతని గది కిటికీ వద్ద అతను చూశాడు, మొక్కలు ఎంతో వేగంగా పెరుగుతున్నాయి. అవి సాధారణ మొక్కల్లా లేవు, పువ్వులు కాదు. ఇవి మ్యాజిక్ బీన్స్ మొక్కలు. జాక్ ఆ విశాలమైన బీన్ మొక్కల్లోకి ఒక్క గంతు గంతాడు. ఆ వంకర టెంకర మొక్కలపై మెట్లలాగా చేసుకుని ఎక్కసాగాడు. కొంత ఎత్తు వరకు ఎక్కాక ఒక విచిత్రమైన చోటికి చేరుకున్నాడు. అక్కడ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. అతను ఒక పూలతో నిండిన మార్గాన్ని చూశాడు. దాని పక్కగా ఒక పెద్ద ఇల్లు ఉంది. జాక్ ఆ ఇంటి వైపుకు వెళ్ళాడు. అతను తలుపుని తట్టాడు. ఒక ఎత్తుగా ఉన్న మహిళ లోపల నుండి జవాబిచ్చింది. అది నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను. మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని. ఉందిగా, కానీ నువ్వు నా భర్త వచ్చే ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా భర్తకు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. వాళ్ళని తినేస్తాడు. జాక్ భయపడ్డాడు, కానీ ఆకలితో ఉన్నాడు. తినడానికి టేబుల్ పై కూర్చోగానే అతనికి ఏదో గంభీరమైన గొంతు బయట నుండి వినిపించింది. పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు. నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఆ మహిళ జాక్ ని పిలిచింది. ఎప్పటికిప్పుడే అవెన్లోకి వెళ్ళి దాక్కో బాబు. జాక్ అవెన్లోకి వెళ్ళి దాక్కున్నాడు. ఆ రాక్షసుడు కిచెన్లోకి వెళ్ళి వాసన చూస్తున్నాడు. నాకు చిన్న పిల్లాడి వాసన వస్తోంది. మీరేమంటున్నారండి? బహుశా మీకు ఆ తియ్యటి సువాసన వస్తోందేమో. నిన్న నేను పెళ్లికి తినిపించాను. భోజనం అయ్యాక ఆ రాక్షసుడు బంగారు నాణాల్ని లెక్కించసాగాడు. కొంతసేపటి తర్వాత అలా లెక్కించి అలిసిపోయాడు, నిద్రపోయాడు. జాక్ అవెన్ నుండి బయటికి వచ్చాడు. అతను బంగారం ఉన్న బ్యాగ్ ని తీసుకున్నాడు. ఆ బ్యాగ్ ని బీన్ మొక్కల్లోకి విసిరేశాడు. నెమ్మదిగా చెట్టును పట్టుకుని కిందకి రాసాగాడు. అతను బంగారంతో నిండిన బ్యాగ్ను తీసుకుని ఇంటి లోపలికి పరిగెత్తాడు. జాక్ తల్లి బంగారాన్ని చూసి చాలా సంతోషించింది. ఆ తర్వాత వాళ్ళెప్పుడు పేదరికాన్ని చూడలేదు. అయితే కొన్ని నెలల తర్వాత తెచ్చిన బంగారం అంతా అయిపోయింది.
ఇంకో దారి లేనప్పుడు జాక్ మళ్లీ బీన్ మొక్కల్ని ఎక్కసాగాడు. ఆ రాక్షసుని ఇంటికి చేరుకున్నాడు. ఇంతకు ముందు నువ్వు వచ్చినప్పుడు బంగారం బ్యాగ్ ఒకటి దొంగిలించబడింది. అయినా కూడా ఆమె జాక్ని లోనికి రానిచ్చింది. కొద్దిసేపటికి రాక్షసుడు వచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. రాక్షసుని గొంతు వింటూనే జాక్ అవెన్లోకి వెళ్లి దాక్కున్నాడు. భోజనం అయ్యాక రాక్షసుడు తన భార్యని కోడిని తెమ్మని అన్నాడు. ఆమె కోడిని తీసుకురాగానే అతను ఆ కోడిని గుడ్డు పెట్టమని చెప్పాడు. జాక్ ఇదంతా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ కోడి బంగారపు గుడ్డు పెడుతోంది. ఇక రాక్షసుడు నిద్రపోగానే జాక్ అవెన్ నుండి బయటికి వచ్చి ఆ కోడిని తీసుకొచ్చాడు. కిందికి పరిగెత్తాడు. బంగారపు గుడ్డు వల్ల జాక్ ఇంకా వాళ్ళ అమ్మ మళ్లీ ధనవంతులయ్యారు. కానీ కొంతకాలం తర్వాత జాక్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆ బీన్ మొక్కలపైకి మళ్లీ ఎక్కాడు. ఈసారి ఆ రాక్షసుని ఇంట్లో దాక్కుని కూర్చున్నాడు. ఆమె భార్య కూడా కనిపించలేదు. ఒక పెద్ద కాపర్ పాట్లోకి వెళ్లి దాక్కున్నాడు. కొంతసేపటి తర్వాత రాక్షసుడొచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఈసారి రాక్షసుని భార్య జాక్ ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఒకవేళ పిల్లాడు ఉంటే అవెన్లో దాక్కున్నాడేమో. జాక్ ఇంకెక్కడో దాక్కున్నాడు. రాక్షసుడు అతని భార్య మొత్తం ఇల్లంతా వెతికారు. కానీ వాళ్ళకి పిల్లాడు దొరకలేదు. భోజనం చేశాక రాక్షసుడు బంగారపు వీణని టేబుల్పై పెట్టి దాన్ని మోగమన్నాడు. వీణ మోగుతూనే ఉంది. రాక్షసుడు నిద్రపోయాడు. ఈసారి జాక్ ఈ వీణని ఎలాగైనా తీసుకుని వెళ్లాలనిపించింది. అతను రాక్షసుని మోకాలిపైకి ఎక్కి టేబుల్ మెద్దకు చేరుకున్నాడు. అయితే అప్పుడే ఊహించకూడనిది ఒకటి జరిగింది. వీణ అరిచింది. జాక్ వీణని తన నడుంకి బిగించి టేబుల్ నుండి ఒక్క గంతుకెంతాడు. రాక్షసుడు లేచాడు. జాక్ వెనకాలే పరిగెత్తాడు. జాక్ బీన్ మొక్కల నుండి వేగంగా కిందకి దిగసాగాడు. రాక్షసుడు కూడా వెనకాలే వస్తున్నాడు. అతని ఇంటికి చేరుకోగానే జాక్ తన తల్లిని పిలిచాడు. అమ్మా, త్వరగా రా, గొడ్డల్ని కూడా తీసుకురా. వాళ్ళు బీన్ చెట్లని నరకసాగారు. చివరికి వాళ్ళు బీన్ చెట్లని నరికేశారు. రాక్షసుడు నేలపై వచ్చి పడ్డాడు. వాళ్ళిద్దరూ రాక్షసుడి నుండి కాపాడబడ్డారు. ఓరి భగవంతుడా, మనం సురక్షితంగా ఉన్నాం. వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. కాని జాక్కి తన పనికి పశ్చాత్తాపం కలిగింది. అతను తన పేరాస వల్ల ప్రాణాన్ని కోల్పోయేవాడు. అతను తన తల్లికి మాటిచ్చాడు, ఎప్పుడూ దొంగతనం చేయనని. ఆ మర్నాటి నుండి కష్టపడి పనిచేశాడు. ఆనాటి నుంచి జాక్ అతని తల్లికి పేదరికం ఎప్పుడూ ఎదురు కాలేదు. వాళ్ల వద్ద బంగారం గుడ్డు పెట్టే కోడి ఉందిగా సాయపడడానికి. కానీ జాక్ కూడా పని చేయడం మొదలుపెట్టాడు.
ఎన్నో ఏళ్లకు పూర్వం ఎంతో దూరంలో ఎల్విస్ నేలపై 3 ఎల్విస్లు ఉండేవి. ఆ ఎల్విస్లు ఎంతో దయగల మునులు కావాలని అనుకుని మనుషుల ప్రపంచంలోకి యాత్ర చేయడానికి వచ్చాయి. మన కర్తవ్యం మన కోసం ఎదురు చూస్తోంది మిత్రులారా. నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. చివరికి మనం మనుషుల యొక్క ప్రపంచాన్ని చూడబోతున్నాం. ప్రతి మనిషి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మనం మనుషులకి సహాయం చేస్తే, వాళ్ళని సంతోషపరిస్తే మనం కూడా మంచి మనసున్నవారం అవుతాం. ఒక పాత ఇంట్లో ఒక ముసలి వ్యక్తి, అతని భార్య ఉంటుండేవారు. ముసలి తాత తన ఇంటిలో ఓ మూల చెప్పులు కుట్టే పని ఏర్పాటు చేసుకున్నాడు. తద్వారా ఇల్లు గడిపేవాడు. అప్పుడప్పుడు పాత చెప్పుల్ని మరామతు చేస్తుంటాడు. చెప్పులు కుడితే వచ్చిన సంపాదనతో కొత్త చెప్పులు తయారు చేయడానికి చర్మం కొనేవాడు. ఒకరోజు అతను తను సంపాదించిన డబ్బుతో చర్మాన్ని కొన్నాడు. ఇంటికి చేరుకున్నాడు. అతను కొన్న చర్మంతో ఒక జత చెప్పులు కుట్టడానికి సిద్ధమయ్యాడు. అతను టేబుల్పై చర్మాన్ని ముక్కలుగా చేసి గదిని మూసి వెళ్ళిపోయి నిద్రపోయాడు. ఉదయం అతనికి మెలకువ రాగానే తన మంచంపై కూర్చుని గట్టిగా ఒళ్ళు విరుచుకున్నాడు. చెప్పుల్ని ఎలా కుట్టాలని ఆలోచిస్తూ కుట్టడానికి వెళ్ళిపోయాడు. ప్రతిరోజులాగానే అతని భార్య వండిన టిఫిన్ తిన్నాడు. ప్రియా, మీకు ఎంతో ధన్యవాదాలు. నేను పని చేయడానికి వెళ్తున్నాను. ఈ రోజు నేను ఒక మంచి అందమైన చెప్పుల జతని చెయ్యబోతున్నాను. నిన్న రాత్రి మీరు ఒక జత చెప్పులు చేశారుగా, మీ దగ్గర ఇంకో జత చేయడానికి కావలసిన చర్మం ఉందా? ముసలి తాత కంగారు పడ్డాడు. ఎందుకంటే అతనికి తెలుసు తను నిన్న రాత్రి నిద్రపోయే ముందు చెప్పులు కుట్టలేదని. అందువల్ల ముసలి తాత త్వరగా తన వర్క్షాప్ వద్దకు పరిగెత్తాడు. తన భార్య కూడా ఆయన వెనకాలే వెళ్ళింది. అతను తలుపు తెరవగానే అక్కడ చూశాడు. ముందు రోజు రాత్రి నిద్రపోయే ముందు టేబుల్పై వదిలిన చర్మం ఇప్పుడు ఎంతో అందమైన చెప్పుల జతగా మారిపోయింది. చెప్పులు కుట్టేవాడు కళ్ళు వాటిని చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోయాడు. నేను ఈ చెప్పులు ఎప్పుడు కుట్టానో నాకు అసలు గుర్తు రావడమే లేదు. బహుశా నేను నిజంగానే ముసలివాడిని అయ్యాను అనుకుంటా. చెప్పులు ఇంత అందంగా ఉన్నాయంటే చెప్పులు కుట్టేవాడు వెంటనే కిటికీ ఎదురుగా వాటిని ఉంచాడు. గ్రాహకుల కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి ధనవంతులుగా ఉన్న గ్రాహకులు కిటికీ నుండి చెప్పుల్ని చూసి లోపలికి వచ్చారు. నమస్కారం అండి. నేను కిటికీలో ఎదురుగా ఉన్న చెప్పుల జతల్ని కొనాలనుకుంటున్నాను. దీని ధర ఎంతైనా పర్వాలేదు. నేను ఇంతవరకు ఇటువంటి అందమైన చెప్పుల జతల్ని చూడలేదు. ఎంతో సంతోషంగా ముసలి తాత చెప్పుల జతని అమ్మేశాడు. దాని అసలు ధరని మించి కోరలేదు. ఈసారి చెప్పులవాడు 2 జతల చెప్పుల కోసం చర్మం కొనడానికి బజారుకు వెళ్ళాడు. టేబుల్పై చర్మాన్ని వదిలి తన గదిలో 4 వైపులా తిరుగుతున్నాడు. చర్మం ముక్కలపై ఒకసారి చూశాడు. మంచంపై పడుకున్నాడు. మెళకువ రాగానే తిన్నగా తన వర్క్షాప్కి వెళ్ళాడు. ఈసారి మరీ అందమైన చెప్పులు టేబుల్పై ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చెప్పులు చూసి ఎంతో సంతోషించాడు. అతని చెప్పులు కిటికీ ఎదురుగా ఉంచాడు. ఈరోజు అతని 2 చెప్పుల జతలు మంచి ధరకు అమ్మాడు. అతను మళ్ళీ ఎక్కువ చర్మాన్ని కొనడానికి వెళ్ళాడు. మనసులో అనుకున్నాడు, చెప్పులు ఇంత అందంగా ఎవరు కుడుతున్నారు? అతను చర్మాన్ని బల్లపై ఉంచాడు. తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఉదయం బల్లపై బోలెడు జతలున్నాయి. చెప్పులవాడు ఆ రోజు అన్ని జతల్ని అమ్మేశాడు. చాలా కాలం వరకు ముసలివాడు చెప్పులు తయారు చేసి వచ్చిన డబ్బుతోనే ఇల్లు గడుపుతుండేవాడు. సంపాదించిన కొద్ది డబ్బుతో చర్మాన్ని కొంటూనే ఉన్నాడు. కానీ చెప్పులవాడికి చెప్పులు ఎవరు ఎప్పుడు కుడుతున్నారని తెలుసుకోవాలని ఆత్రతగా ఉంది. చివరికి ఒక రాత్రి అతను వర్క్షాప్లోనే దాక్కుని చూడాలని నిర్ణయించుకున్నాడు. చివరికి ఎవరు చెప్పులు కుడుతున్నారో తెలుసుకున్నాడు. ఈ రాత్రికి చెప్పులు కుట్టేవారిని కలుసుకునే తీరుతాను.
అర్ధరాత్రి సమయాన వర్క్షాప్ కిటికీ తెరవబడింది. ఎల్విస్ ప్రవేశించాయి. ఎల్విస్ పొరపాటుగా పూల కుండీపై పడింది. చప్పుడు విని ముసలి తాత తన చోటు నుండి బయటికి వచ్చాడు. కాస్త జాగ్రత్తగా ఉండు, వాళ్ళని నువ్వు నిద్రలేపేలా ఉన్నావే. అప్పుడు ముసలివాడు తలుపుని తోసుకుని రహస్యంగా బయటికి వచ్చి చూశాడు. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. కళ్ళని నులుపుకున్నాడు. మళ్ళీ చూశాడు. అతను చూశాడు బల్లపై 3 ఎల్విస్లుండడం. అవి పనిచేస్తూ నృత్యం చేస్తున్నాయి. వారిలో ఒకరు చర్మాన్ని కోశారు, ఒకరు కుట్టారు, ఇంకోరు వాటిని అంటించారు. తర్వాత వాళ్ళు లేసులు కుట్టారు, చెప్పులని పాలిష్ చేశారు. ఎల్విస్ ఎంత వేగంగా పనిచేశారంటే రెప్పపాటు కాలంలో టేబుల్పై లెక్కలేనన్ని చెప్పుల జతలు సిద్ధమయ్యాయి. అవన్నీ అందంగా ఉన్నాయి. పదండి, ఎవరైనా నిద్రలేచే ముందే వెళ్ళిపోదాం. ఎలా వచ్చారో ఎల్విస్లన్నీ అలాగే వెళ్ళిపోయాయి. నవ్వుతూ ఆడుతూ నృత్యం చేస్తూ చెప్పులవాడు తన దాక్కున్న చోటు నుండి బయటికి వచ్చాడు. తన భార్య వద్దకు పరిగెత్తాడు. తాను చూసిందంతా ఆమెకి చెప్పాడు. అదంతా విన్నాక సహజంగానే అతని భార్య నమ్మలేదు. కానీ టేబుల్పై ఉన్న లెక్కలేనని చెప్పుల్ని చూసింది. తన భర్త ఒక్క రాత్రిలో అన్ని చెప్పుల జతలు కుట్టలేడని ఆమెకి తెలుసు. ఎల్విస్ చేసిన దానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంది. దానికి వారిద్దరూ కూడా అంగీకరించారు. మర్నాడు పాత చెప్పులవాని భార్య విందు భోజనానికి అన్నీ సిద్ధం చేసింది. అర్ధరాత్రి ఎల్విస్ వర్క్షాప్కి రాగానే ఆమె బల్లపై విందు భోజనం పెట్టింది. అరే, ఈ భోజనాన్ని ఒకసారి చూడండి. ఈ భోజనం మన కోసమే చేసినట్టుంది. ఖచ్చితంగా మన కోసమే పిచ్చిదానా. లేకుంటే ఈ సమయంలో ఎందుకు ఇక్కడ ఉంచుతారు? నాకనిపిస్తోంది ఈ ఇంట్లో మన మిషన్ పూర్తి చేశాము అని. ఇప్పుడు మనం మరొక ఇంటికి వెళ్ళాలి, ఎవరికైతే మన సహాయం అవసరం ఉందో. చెప్పులు కుట్టేవాడు అతని భార్య మేల్కొన్నారు. వర్క్షాప్ వద్దకు వెళ్లారు. వారు ఉంచిన భోజనం అలాగే ఉంది. కానీ వాళ్ళ అందమైన చెప్పుల కోసం చూశారు. ఆ రోజు తర్వాత నుండి ఎల్విస్లు మళ్ళీ ఎప్పుడూ వెనక్కి రాలేదు. ముసలి చెప్పుల కుట్టేవాడు తన భార్య శేష జీవితాన్ని మిగిలిన డబ్బుతో హాయిగా గడుపుతున్నారు. చెప్పులు కుట్టేవాడు అనుకున్నాడు, ఇన్నేళ్ల కష్టం తర్వాత ఇప్పుడు తనకు అవార్డు దొరికింది అని. అందువల్ల తను చెప్పులు కుట్టడం మానేశాడు. వాళ్ళు చిన్న ఎల్విస్ల గురించి ఆలోచిస్తూ ఎప్పుడూ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నారు.